విశాఖలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లికి మంగళారతులు. రుద్రమ్మ భుజశక్తి నిమ్మలు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి. నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. తెలుగు దేశం, తెలుగు దేశం, తెలుగు దేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. మీ అందరికీ తెలుసు, ఒక ప్రపంచ రికార్డు స్థాపించిన తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ ఈవేళ 42 సంవత్సరాలు 44 సంవత్సరాలు దిగ్విజయంగా 5 పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించిందంటే ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాలి. సో ఆ పునాదిని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అందువల్ల ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, ఇక ఇది మన ఎలక్షన్ సీజన్ కాబట్టి ఈ దఫా మళ్ళీ మనం అధికారంలోకి రాకపోతే చాలా సమస్యలు అందరికీ వస్తాయి, నాయకులకి వస్తాయి, కార్యకర్తలకి వస్తాయి. మరి మనం రోడ్డు మీద కూడా తిరగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించి రేపు జాగ్రత్తగా మన పార్టీ యొక్క మరి అభివృద్ధిని మీరే అందరూ కూడా చాలా జాగ్రత్తగా. ఇవాళ కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. కొన్ని చోట్లేమో బీజేపీ గుర్తు, కొన్ని చోట్లేమో జనసేన గుర్తు. ఈ కన్ఫ్యూజన్ లేకుండా మనం అందరం కూడా ప్రజల్లోకి జాగ్రత్తగా గుర్తు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతూ, మరి పార్టీ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసు. 82లో స్థాపించిన వెంటనే 9 నెలలు అధికారం చేపట్టింది. తర్వాత కొంతమంది దొంగలు అధికారంలోకి వచ్చాక మళ్ళీ పార్టీలు లాక్కుందామని ప్రయత్నం చేస్తే 85లో ఎన్టీ రామారావు గారు ధైర్యంగా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఈవెన్ ఇందిరాగాంధీ పవర్ఫుల్ గా ఉండేది ఆ రోజుల్లో ఢిల్లీలో. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళా ఏదైతే మొదట్లో సాధించిన సీట్ల కన్నా హైయెస్ట్ సీట్లు 224 ఎన్నో వచ్చాయి మొత్తం మీద. ఆ రోజు అన్ని సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచం మొత్తం మీద తెలుగు వాళ్ళకి ఇంత దమ్ము ఉంది, తెలుగు వాళ్ళు వాళ్ళ రాష్ట్రాన్ని
తెలుగు వాళ్ళే పరిపాలించుకోగలరనే ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిన ఆ మహానుభావుడు మరొకసారి మన అందరూ నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు మరి పెద్దలు వారి యొక్క సందేశాన్ని ఇవ్వమని కోరుతున్నాను. దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను 2 విధాలుగా మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నాను. గీతం యూనివర్సిటీ కూడా 1980లో మూర్తి గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక షెడ్లో స్టార్ట్ చేసి అక్కడే మొన్న ఎవరినో కలిస్తే ఆ షెడ్లో ఉన్నప్పుడు మూర్తి గారి ఫ్రెండ్ ఒక మూర్తి గారికి చెప్పారంట, ఇది ఒక గొప్ప సంస్థగా అవ్వబోతుంది అని. మరి ఆ షెడ్ నుంచి ఇవాళ ఎట్లా పెరిగింది, ఎట్లా ఉంది అనేది మీ అందరికీ తెలుసు. అది మనం ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక 100 ఎకరాల భూమిలో మనం డెవలప్ చేసాం. అదే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగు జనాలకి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ గారు వేసిన పునాది. ఎన్నో మనం అప్స్ అండ్ డౌన్స్ చూసాం, ఓటములు చూసాం, రాష్ట్ర విభజన కూడా చూసాం. 2019లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయిపోయిందని చాలా మంది బయట మాట్లాడుకున్నారు. నేను గత 10 రోజులుగా ఎవరు వచ్చారండి రామారావు సంబంధించిన నాయకులు కనపడుతున్నారు. నా ఫోటోగ్రాఫర్స్ కొంచెం తప్పుకుంటే మా కార్యకర్తలతో మాడుతున్నానండి మీడియా మిత్రులు. అందరికి వినపడుతుందా? మీలో ఎంతమంది 1982, 83 నుంచి పార్టీలో ఉన్నారో చేతులు ఎత్తండి. మోర్ దెన్ హాఫ్. సంతోషం, చాలా సంతోషం. నేను పుట్టే ముందు నుంచి మీరు ఇవాళ పార్టీలో సభ్యత అనేది గతంలో 40-50 లక్షలైనా ఈసారి కూడా 20-25 లక్షలు సభ్యత అయింది మనకి కోవిడ్ టైంలో కూడా. సో ఇంత మీ అందరినీ కోరేది నా బాధ్యత ఏంటి అంటే నెక్స్ట్ 40 ఇయర్స్ కోసం, ఎలాగైతే మీరు 40 ఇయర్స్ మీరు అందరు చేశారు, నెక్స్ట్ 40 ఇయర్స్ కోసం కూడా తెలుగుదేశం పార్టీ ఎలా బలంగా ఉండబోతుంది, ఎలా మనం సమాజంలో ఒక మంచి పేరుని ఇంకా మనం ఏదైతే ఉందో ఇంకా అది కొనసాగిస్తాము అన్నిటి మీద నేనైతే కృషి చేస్తాను తప్పకుండా. సౌత్ నార్త్ నియోజకవర్గం వార్డ్ మీటింగ్స్ లో చేసినప్పుడు నేను ఇంకా బ్యాడ్ గా ఉంటదేమో అని కొన్ని వార్డ్స్ లో అనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికన్నా బాగున్నాయి. కానీ అది నా వల్ల ఇంకో నాయకుడి వల్ల కాదు, అది ఆ వార్డ్ లో ఉన్న నాయకత్వం అక్కడ ఉన్న కార్యకర్తల వల్లే అంత బాగుంది. అంటే అదంతా మీ అందరికీ అంటే ఆ కమిట్మెంట్ మీలో ఉంది చాలా మందిలో. అందరూ సర్లేండి వాళ్ళు దారి తప్పారు, కానీ ఆ కొందరి కోసం నేను మెజారిటీ పీపుల్ని నేను బాడనలేను కదా. ఎవరైతే బాగున్నారో వాళ్ళందరినీ ఇంకా మోటివేట్ చేసుకుని బలపరుచుకుని, మీలో ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు పిల్లలు కూడా వచ్చి బూత్ లో పనిచేస్తారంటే ప్రోత్సహిస్తాం. కొత్త వాళ్ళకి కూడా మనం అవకాశం సృష్టించాలి, వాటికి మేము తప్పకుండా కృషి చేస్తాం. ఇప్పుడు మనకి ఒక కొత్త టీం వచ్చింది పార్టీలో. పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గా గండి బాబ్జీ గారు, జనరల్ సెక్రటరీగా పవన్ శెట్టి గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరి మీద కూడా బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం రాబోతుందని మీ అందరం నమ్ముతున్నాం. ప్రభుత్వంలో లేనప్పుడు అందరూ పనిచేస్తారు, ఎందుకంటే ప్రభుత్వం కావాలంటే. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళిపోయి పనిచేసిన వాళ్ళని మర్చిపోతారనేది గతంలో అనుభవాలు కొందరికి ఉన్నాయి. ఈసారి మాత్రం నేను చాలా బలంగా నమ్మేది, అది నేనైనా అవనివ్వండి, మన పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు అవనివ్వండి, మీ అందరం కలిసికట్టుగా అందుబాటులో ఉంటాము, సమస్యలు పరిష్కారం చేస్తాము. ఎన్నో ఏళ్ళ నుంచి పరిష్కారం అవ్వలేని సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎక్కడ అది అవసరం. ఎందుకంటే 1-2 వార్డులో కూడా నేను చాలా డ్రామా చూస్తున్నాను, చాలా యాక్టింగ్ చూస్తున్నాను. అదేదో ఎలక్షన్స్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తే నేను ఏదో భయపడిపోతాను అనుకుంటున్నాను. నేను అస్సలు భయపడను. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నాకు ఇట్లా ఎవరన్నా యాక్టింగ్ చేస్తే దున్నపోతు వర్షం పడినట్టే ఉంటాను నేను. ఎందుకంటే మనం భయపడితేనే ఎవడైనా మన నెత్తి మీదకి డాన్స్ చేసేది. సో మనం భయపడినప్పుడు ఎవడేం చేసినా సరే జనాల్లో మనం ఏంటి అనేది తెలుస్తుంది. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారో అది వాళ్ళ క్యారెక్టర్ మీద చూపిస్తుంది తప్ప నా మీదో పార్టీ మీద అది చూపించదు. సో మీ అందరి మీద కూడా బాధ్యత ఉంది. మన మధ్యలో ఎవరన్నా సరే ఇట్లా కోవర్ట్లు ఉండి ఎవరన్నా సరే
దారి తప్పి మన పార్టీ కాకుండా ఎవరికైనా చేస్తూ ఉంటే ఉంటారు కొందరు. మనందరం వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని సైడ్ లైన్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, నా ఒక్కడి మీద లేదు. మిమ్మల్ని నేను బలపరుస్తాను, కానీ మీరు నేనే వచ్చి చేస్తాను లేకపోతే బాబ్జీ గారే వచ్చి చేస్తారు అనే దాంట్లో మీరు ఉండకూడదు. మీ వాట్స్లో కూడా మీరు అది చేయాలి. మీకు అది ఎట్లా సపోర్ట్ చేయాలో మీరు చెప్పండి, మేము చేస్తాం. ఇది పార్టీ కోసం డిస్కస్ చేసే రోజు కాబట్టి ఈ టాపిక్స్ అంతా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంకా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి దీని మించి నేను విశ్లేషించట్లేదు. కానీ భవిష్యత్తులో మీడియా మిత్రులు లేనప్పుడు ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం, ఇంకా కొంచెం పెద్ద గ్యాదరింగ్లో. సో నాకు గాజువాక్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళా ప్రచారం ఉంది కాబట్టి నేను అందుకే తొందరగా మాట్లాడతానని బాబ్జీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కొద్ది మాటలతో ఈ స్పీచ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి కంగారు ఎక్కువ ఆవేశం. దయచేసి ఒక్క నిమిషం మనం కూర్చుంటే ఈ ఎమ్మెల్యే అందరూ సందేశిస్తారు. ఇప్పుడు హలో